కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్నటువంటి మాజీ ఆర్మీ జవాన్ గుట్టురట్టయింది. పక్కా సమాచారంతో వెంకటాపురం కాలనీలోని రిటైర్డ్ ఆర్మీ జవాన్ పి ఆంజనేయులు ఇంటిపై మెరుపు దాడి చేశారు. ఇక నిందితుడి వద్ద నుండి 55 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ నుండి అక్రమంగా మద్యం బాటిళ్లను తెచ్చి ఇంట్లోనే అధిక ధరలకు విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫోటో లేచా సరే ఫోటో లేచా సరే అది ఇచ్చారు. ఓకే పన్నెండు సార్. నారాయణ కొన్ని ఛానల్లో వెళ్ళాడు. ఫోటో కావాలని తీసుకున్నాను. అప్పుడు సార్ ఎక్కడ పెట్టారు సార్? అన్న ఎంతసేపు ఊరుకుంటా అందరికీ నమస్కారం. నా పేరు సుధీర్ బాబు. నేను జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి. ఈరోజు మా యొక్క అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈఎస్టీఎఫ్ మరియు ఎమ్మిగనూరు స్టేషను అదేవిధంగా కర్నూలు స్టేషన్ సిబ్బందితో కలిసి మాకు వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు ఎమ్మిగనూరు టౌన్ శివార్లలో ఉన్నటువంటి వెంకటాంపల్లి ఆ గ్రామంలో ఒక రిటైర్డ్ సైనికోద్యోగి మద్యాన్ని తెచ్చి అమ్ముతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెంటనే అతని మీద నిఘా పెట్టాము. అతని పేరు పి ఆంజనేయులు, వయస్సు 43 సంవత్సరాలు. అతనికి ఎమ్మిగనూరు పట్టణంలో ఇల్లు ఉంది. అదేవిధంగా ఆ పక్కన చుట్టుపక్కల కూడా కొన్ని ఇల్లు ఉన్నాయి. వీటన్నిటిని మేము సోదా జరిపాము. అతనికి వెంకటాపురం కాలనీలో, వెంకటాపురం గ్రామంలో అతనికి చెందినటువంటి ఒక కొట్టం, ఒక ఇల్లు మేము తనిఖీ చేస్తే అందులో 55 బాక్సుల అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి మద్యం సీసాలు మాకు దొరకడం జరిగింది. 55 బాక్సులు. ఓకే, వీటి ధర చాలా స్వల్పంగా ఉంది. ఇక్కడ 350 రూపాయలు బాటిల్, ఫుల్ బాటిల్. అదేవిధంగా ఇది 350 రూపాయలు ఫుల్ బాటిల్. ఇది 35 రూపాయలు మాత్రమే. అది చౌకగా దొరుకుతుంది. ప్రాథమిక విచారణ జరిగింది ఏంటంటే అతను 2021 డిసెంబర్ 31 తారీఖున అతను సైన్యం నుంచి మొదట్లో తను 2002 ఆ ప్రాంతంలో తను క్లర్క్గా చేరాడు ఏఓసిలో. తర్వాత హవల్దార్గా తను 2021 డిసెంబర్ 31 రోజు రిటైర్ అయినాడు. అతనికి ఈ వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది.
వచ్చిన తర్వాత తను ఆ అరుణాచల్ వెళ్తే అరుణాచల్ ప్రదేశ్లో మనకు చాలా తక్కువ రేటు దొరుకుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1000 రూపాయలు ఉంటే అక్కడ కేవలం 350 రూపాయలు మాత్రం దొరుకుతుంది. ఈ విధంగా తీసుకొచ్చి తను తన ఇంట్లో ఉంచి తనకు తెలిసిన వాళ్ళకి అమ్ముతూ ఉంటాడు. ఇతను ప్రాథమిక విచారణ తెలియదు ఏంటంటే అతను చాలా రోజుల క్రితం దాదాపు ఒక 100 కేసుల వరకు తెచ్చాడు. తెచ్చిన తర్వాత అమ్మగా పోగా మిగిలినటువంటి ఉన్నాయి. అతన్ని నిఘా పెట్టడం జరిగింది. అతని పైననే ఇదే స్టేషన్లో గత 3 సంవత్సరాలుగా 3 కేసులలో అతను ఉన్నాడు. అతను పాతవాడే కాబట్టి అతని మీద నిఘా పెట్టాము. ఆ నిఘాలో భాగంగా అతను అమ్ముతున్నట్టు మాకు తెలిసింది కాబట్టి ఈ రోజు మేము దాడి చేసి అతనికి చెందినటువంటి ఆ కొట్టం నుంచి ఆ ఇంటి నుంచి 55 బాక్సుల ఒక అరుణాచల్ మద్యం, దీన్ని మనం పన్ను చెల్లించినటువంటి మద్యం అంటారు. అంటే ఎన్డీపీఎల్ అంటారు. ఎన్డీపీఎల్ మద్యాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అతన్ని మేము అదుపులో తీసుకున్నాము. అతన్ని విచారణ తర్వాత అతన్ని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అతను నేను ట్రైన్లోనే తెచ్చుకున్నాను. ఈ మిలిటరీ వాళ్ళు ఉపయోగించే బాక్సెస్ ఉంటాయండి, మీరు చూసుంటారు బయట బాక్సెస్, అవి కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ బాక్సుల్లో మేము 4-5 బాక్సులు పడతాయి దాంట్లో అని చెప్తున్నాడు. బట్ అది మనము ఎవిడెన్స్ అనేది దొరికిన తర్వాత మేము ఇతిమితంగా ఇప్పుడు ప్రాథమికంగా అతను చెప్పినటువంటి విషయం అది. దాని తదుపరి విచారణలో పూర్తిగా మేము వివరాలను రాబడతాము. అప్పుడు మీకు వీడియోకి వెల్లడిస్తాము. దీని వాల్యూ అంటే ఇప్పుడు బహిరంగ మార్కెట్లో కేసు మినిమం మనకి 12,000 రూపాయలు అట్లా ఉంటుంది అన్నమాట. కేసు 12,000 అంటే 12,000 ఉంటే 55 వేసుకోండి, ఎంత అవుతుంది? 6 లక్షల రూపాయల దాకా 6-6.5 లక్షల రూపాయల వాల్యూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది మనం పరీక్షించాలి. అంటే ఇక్కడ చూస్తే మాత్రం లేబుల్స్ అవన్నీ కూడా అరుణాచల్ లేబుల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవి నిజమైనటువంటి అరుణాచల్ తయారైందా లేదా అనేది విషయాన్ని మనం తదుపరి దర్యాప్తులో టెక్నికల్గా చూస్తే తప్ప మనకు అర్థం కాదు. చూస్తే మాత్రం ఫ్యాక్టరీ లా ఉంది. ఎందుకంటే దీంట్లో ఆ టెస్ట్ అంతా కూడా మేము చేయాల్సి వస్తుంది. మోస్ట్లీ అతను వేరే స్టేట్ నుంచి తెచ్చుకున్నట్టుగానే అనిపిస్తుంది మనకు. హౌవెవర్ ఈ ప్రాథమిక దర్యాప్తులో భాగంగా మేము తెలుసుకున్న విషయాలు మీకు వెల్లడించడం జరిగింది. ఇక ముందు మేమైతే ఏవైతే దర్యాప్తు చేసిన తర్వాత వచ్చినటువంటి వివరాలను మేము తదుపరి వెల్లడిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈ కేసును ఛేదించడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి ఈఎస్టీఎఫ్ హెడ్ ఎవరైతే ఉన్నారో మా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా వారి సిబ్బంది, ఈఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా ఎమ్మిగనూరు ఇన్స్పెక్టర్ రమేష్ రెడ్డి, కర్నూలు ఇన్స్పెక్టర్ చంద్రహాసు మరియు వారి సిబ్బంది అందరూ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎం సుధీర్ బాబు, నేను డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిపిఓ.